హరి ఓం. ఓం నమ శివాయ. పరమేశ్వర, జటాధర, గంగాధర, అర్ధనారీశ్వర. మహాశివరాత్రి మహాపుణ్యదినం. ఈ పరమపుణ్యం సంపాదించుకోవాలంటే పరమేశ్వరుని యొక్క పార్వతీ పరమేశ్వరుల పాదాలను మనం స్పర్శించినట్లయితే ఆత్మతో, జ్ఞానంతో స్పర్శించాలి. జ్ఞానము, ఆత్మ ఈ రెండు కలిస్తేనే పరమాత్మ అవుతుంది. తేజస్సుని గురువుగారు ఇందాక మీరు వెనలకంటి గారు రాసినటువంటి ఒక వాక్యం చెప్పారు. రాయిని మాత్రం కంటే దేవుణ్ణి కనరారు, దేవుని మాత్రం కంటే దేహం కన. శివ శివ శంకర భక్తవ శంకర శంభోవర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. వేదాల యొక్క సత్యాన్ని తెలిపేదిగా ఉంది. ఎలా అంటే మనం ఆలయాల్లో విగ్రహాలను చూసి ఆనందిస్తాం, దైవం అని మొక్కుతాం. అది మనకు భగవంతుడికి ప్రథమ సోపానం. అంటే భగవంతుని తెలుసుకోవడానికి, భగవంతుని చేరడానికి, భగవంతుని అనుగ్రహం పొందడానికి దైవానుగ్రహము మొదట మనకు రాజయోగం ఏం చెప్తుంది? రాజయోగం చెప్పేదంతా కూడా ఒక్క చిన్న ఉదాహరణతో ప్రపంచాన్ని మార్చేసినటువంటి వివేకానంద స్వామి గురించి మనకి. సర్వమత మహాసభ చికాగో నగరంలో ఒక పెద్ద భీకరమైనటువంటి హాలులో అనేక మతస్థులు, సర్వమత సభది అంటే అనేక దేశాలను సర్వమతాల సారం చెప్పడానికి వచ్చి కూర్చున్నారు. మన వివేకానంద స్వామి గారికి అవకాశం లేదు. కానీ దైవానుగ్రహం, దైవం తోడుంటే ఎక్కడ పోయినా అక్కడ ఆయన చెప్పిన మాటలు మతాల గురించి చెప్పలేదు. ఆయన మతాల గురించి ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ మత సిద్ధాంతాలు చెప్పలేదు. మత సిద్ధాంతాలు చెప్పనే లేదు అతను. వివేకానంద స్వామి గారు చెప్పిందంతా కూడా రాజయోగ జ్ఞానం. రాజయోగ జ్ఞానం అంటే ఏమి? సనాతన హైందవ జ్ఞానం ఏదైతే ఉందో అది అన్నిటికీ సమానంగా పంచిపెట్టేటటువంటి జ్ఞాన ఫలం. ఆ ఫలాన్ని ఎవరైనా ఆరగించవచ్చు అని చెప్తాడు. అందులో భారతీయులు అంటే ఈ యొక్క హిందూ తత్వం అనేది ఒక జ్ఞాన రూపము, ఒక ఉన్నతమైనటువంటి జ్ఞాన రూపము. ఆత్మ వేరు, దేహం వేరు. దేహి అది ఆత్మ. ఈ ఆత్మ పరమాత్మ. సృష్టించిన వాడెవడో వాడే పరమాత్మ. సృష్టికర్త సృష్టిని అంతా ఉద్ధరింపజేసి సకల చరాచరాలను సృష్టిస్తూ ఈ సృష్టిలో చలనిస్తూ ఇలా వాటి గతులను, గ్రహగతులను మార్చుకుంటూ వెళ్తూ వాటి తీరును అవి ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాయి. అటువంటి ధర్మం ఈ యొక్క జ్ఞాన సంపద. ఈ అనంతమైన జ్ఞాన సంపదకు మీరు వారసులు, అందరూ వారసులే. ఇది ఒక్కరికని చెందింది కాదు, ఇది ఏ మతానికి చెందింది కాదు, ఏ మతం యొక్క ఉద్దేశాలకు చెందింది కాదు, మత సిద్ధాంతాలు కూడా కాదు. కేవలం జ్ఞానము, అజీవ జ్ఞానము. మనిషి మనసులో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, అహము, ఈ యొక్క శరీర స్వభావము, ఇది భౌతిక శరీరం ఉన్నంత వరకు ఇలా భ్రమిస్తూ ఉంటాము. మానవుడు భ్రమలో ఉండడానికి కారణం ప్రపంచము అంతా కూడా మనం శాశ్వతంగా ఉంటాము, ప్రపంచం శాశ్వతం అనుకొని జీవించడమే మానవుని అజ్ఞానానికి మూల కారణం అని చెప్తాడు స్వామి వివేకానంద. అందమే ఆనందం, ఆనందమే ఆయన జీవిత మకరందం. ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో సోదరీమణులారా అనే ఆ మాట ఎక్కడ అది ఎవరికి? అందరికీ వర్తిస్తుంది. ఏ మతానికైనా వర్తిస్తుంది, ఏ కులానికైనా వర్తిస్తుంది, ఏ జాతికైనా కూడా వర్తిస్తుంది. ఆయన చెప్పే ఒక్కొక్క మాట జ్ఞానం. ఏం చెప్తున్నా అంటే ఇందాక వెనలకంటి కలిసినటువంటి ఆ యొక్క రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు. మీరు ఆలయాల్లో ఉండే విగ్రహాలే దేవతలు అనుకుంటే దేవతామూర్తుల్ని అదే అక్కడికే పరిమితం అయిపోయిందంటే మన జ్ఞానం అది జ్ఞానం కాదు. రాయిని మాత్రం కంటే దేవును కనలేరు,
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. నిజంగా దేవుడు ఎవరు అర్థం చేసుకుంటే ఈ దేహం అశాశ్వతం. అందుకే మన యోగులు కొంత వయసైనాక సజీవ సమాధి అయిపోతుంటారు, దీర్ఘ తపస్సులోకి వెళ్ళిపోతుంటారు, శరీరాలను అగ్నికి హౌస్ చేస్తుంటారు. మన దేవతలంతా కూడా మాత్రమైనట్టు గంగాజలం లాంటి జ్ఞానం. ఈ గంగాజలం ఎవరైనా తాగొచ్చు. గంగాజలం ఒక వర్గానికి ఒక మతానికి సంబంధించింది కాదు, కొందరి కోసం సంబంధించింది కాదు. జలం భూమి అంతా పడుతుంది, వర్షం. భూమిలో అనేక మతాలు ఉన్నాయి, అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, అనేక విధాలు జీవిస్తూ ఉండొచ్చు. కానీ వర్షం అందరికీ వర్షమే కదా, గాలి అందరికీ గాలే కదా, ఉరుములు మెరుపులు అందరికీ అవే కదా, పంచభూతాలు అందరూ అవే కదా అనుభవిస్తున్నారు. మరి ఇంతటి మహాజ్ఞానాన్ని విప్పి పొరలుగా విప్పి చూపించినాడు స్వామి వివేకానంద. అందుకే ప్రపంచ దేశాలంతా కూడా ఆయన్ని ప్రేమతో కౌగులించుకున్నాయి, ఆప్యాయంతో ఆయన ఆదరించాయి. అద్భుతమైనటువంటి జ్ఞానమే మన యొక్క రాజయోగ సిద్ధాంతం. కర్మయోగము, భక్తి యోగము, అనేక యోగాలన్నిటి కూడా మూలసారం రాజయోగము, ద కింగ్ ఆఫ్ యోగా. రాజయోగం అంటే ఏమంటారు? ద కింగ్ ఆఫ్ యోగా. మనిషి దేహమే నేను అనుకున్నప్పుడు నీకు దేవుడు కనబడ్డు, నువ్వు జ్ఞానం ఒకటిగా పరిమితం అయిపోయింది అనుకోవాలి. మరి ఈ దేహము అశాశ్వతము. ఈ దేహంలో ఉన్నంతవరకే మాట్లాడగలుగుతాం, ఈ దేహంలో ఉన్నంతవరకు నేను చూడగలుగుతాను, ఈ దేహంలో ఉన్నంతవరకు నేను శ్వాసించగలుగుతాను, ఈ దేహంలో జీవుడు ఉన్నంత వరకే ఆకలి ఇవన్నీ వేస్తూ ఉంటుంది. ఈ దేహంలో నుంచి దేహి ఈశ్వరుడు పరమాత్మ ఇక్కడ ప్రవేశించే వల్ల ఆయనకి వెళ్ళిపోతే ఏముంది? కదులుతుందా? మాట్లాడుతుందా? ఇది జ్ఞానం. ఇలాంటి జ్ఞానాన్ని బోధించే వివేకానంద స్వామి అందరినీ మెస్మరిజం చేశాడు, మైమర్పం చేశాడు, తన్మయత్వం పరిచాడు. మనోహరమైనటువంటి ఆయన దివ్య తేజో వికాసాన్ని చూడడానికి ఆయన ఆజానుబాహుడు. ఆయన దివ్య తేజస్సు చూస్తుంటే ఆ ప్రకాశం ముఖంలో ఒక అద్భుతమైన ప్రకాశం కనబడుతుంది. దానికి అందరి కళ్ళు ఆయనకు ఆకర్షించబడుతుంది. స్త్రీలు కాదు, పురుషులు కాదు, ఎవరు కాదు, అందరూ. అలాంటి గొప్ప జ్ఞానం బోధించినటువంటి మన ధర్మం దేహము నేను అనుకుంటే అజ్ఞానము, నువ్వు దేహం కాదు దేవుడివి. దేవుడి అన్నప్పుడు ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వయంభూ విగ్రహాల్లో దేవుడే ఉన్నాడు. ఒక్క దేవుడు ఈశ్వరుడు ఒకడే అన్నప్పుడు ఆ దేవుళ్ళు అన్ని దేవుళ్ళని చూడు, అన్ని దేవతలను చూడు, అన్ని దేవతల్లో ఆ దేవుణ్ణి చూడు. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, ఇది ఒకే తత్వం, అద్వైతం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపెట్టి నేనే ఈశ్వరుణ్ణి, నాలో ఉన్నవాడే ఈశ్వరుడు, నన్ను పలికించేవాడే ఈశ్వరుడు, సర్వము సమస్తము నిండి ఉన్నవాడే ఈశ్వరుడు అని ఒక్క మాటలో చెప్పేస్తాడు ఆయన. కనుక ఆయన అనేక శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తూ ఈశ్వరుడు సర్వభూతాల యందు ఉన్నాడంటాడు, ఈశ్వరుడే సర్వసృష్టికి మూలం అంటాడు, ఈశ్వరుడే జ్ఞానప్రదాత అంటాడు శ్రీకృష్ణ భగవాను. మానవుల్లో ఇలాంటి వివక్షత పోగొట్టడానికి, దేవతలు వేరువేరుగా ఉన్నారని తీసివేయడానికి ఆయన చెప్పినటువంటి ఆ మహాజ్ఞానానికి విష్ణువు ఈశ్వరుడు కలిసి ఈరోజు వెంకటేశ్వర స్వామిగా కలియుగంలో వెలిశాడు. వెంకట, విష్ణు, ఈశ్వర, పరమేశ్వర, వెంకటేశ్వర. నమో వెంకటేశ్వర పరమేశ్వర పాహిమం రక్షమం. వైష్ణవులు అనుకోవచ్చు ఆయన్ని, వైష్ణవులు విష్ణువు అనుకోవచ్చు, శైవులు ఆయన్ని శివుడు అనుకోవచ్చు, జగన్మాతను పూజించేవాళ్ళు ఆది పరాశక్తి అనుకోవచ్చు, అన్నీ ఆయనే అనుకోవచ్చు. అన్నిటికీ ఆయన అతీతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, నారాయణ తత్వం. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు. అర్థమైందా తల్లి? దేహమే నేను అనుకున్నప్పుడు నీకు దేవుడు కనపడ్డు, అప్పుడు నీ గుడిలో విగ్రహం మాత్రమే దేవుడు అనుకుంటాం. కనుక దైవాన్ని మనం నిందించకూడదు, దైవానికి సంబంధించిన కార్యక్రమాలు ఏది కూడా వ్యతిరేక ధోరణిలో చెప్పకూడదు. మాటలు నోట్లోంచి వస్తే ఆ మాట ప్రభావం చాలా ఉన్నతమైనదని గ్రహించాలి. దైవం పేరు చెప్పుకొని మనం అనేక విధాలుగా మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేసుకోకూడదు. దైవం పేరుతో ఎటువంటి చర్చలు ఉండకూడదు. దైవం దైవమే, ఉన్నతుడు ఉన్నతుడే, సర్వేశ్వరుడు సర్వేశ్వరుడే. ఈ మానవుడు చీమ దోమత అసలు కనబడ్డు. సృష్టి అంత ఎత్తుకుంటే చీమ కాలుకు కూడా మనం అందం, ఎక్కడో ఉంటాం.
అనంతమైనటువంటి జ్ఞాన సంపద ఇచ్చిన దైవాన్ని మనం ఆ దైవాన్ని గురించి నిందలు వేసుకుంటూ దైవం మీద నోరు పారేసుకుంటూ దైవాన్ని వ్యతిరేకంగా చెప్పుకుంటూ పోతుంటే మానవుడు కాదు. ఏ విధంగా అయితే ద్వాపర యుగంలో కంసుడు, నరకాసురుడు, చాణూరుడు, ముష్టికుడు, జరాసంధుడు, కీచకుడు అలా చెప్పబడతారు. కనుక స్వార్థ ప్రయోజనాలకు దైవాన్ని వాడకండి. దైవాన్ని స్వార్థ ప్రయోజనాలకు, మానవుడి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు. భగవంతుడు ఎక్కడ? ఈ నీటి బుడగలాంటి ఈ మానవ జీవితం ఎక్కడ? నీటి బుడగలాంటి మానవ జీవితాన్ని పెట్టుకొని ఈ మానవ జీవితంలో ఆడేటటువంటి భగవంతుడు ఆడిచ్చేటువంటి అట్లా ఆడుతూ మనం చేస్తున్న తప్ప సరైందా అనే ఆలోచన జ్ఞానమే లేకపోతే మానవుడికి భగవంతుడిని తెలుసుకుంటాం. భగవంతుని యొక్క సృష్టికారకుడినటువంటి ఆ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి మనం చెప్పుకుంటాం. కైలాస పర్వతంలో ఈశ్వరుడు, శ్రీశైల మల్లన్న, కాశీ విశ్వనాథుడు, ఎక్కడైనా ఈశ్వరుడు ఒక్కడే, తత్వం ఒకటి, జ్ఞానం ఒకటి, సత్యం ఒకటి. సత్యం మీద నిలబడండి, సత్యం మీద జీవించండి, సత్యాన్ని నమ్ముకొని బతకండి, సత్యాన్ని నమ్ముకొని బతకొద్దండి. ధర్మాన్ని నమ్ముకొని బతకండి, ధర్మాన్ని నమ్ముకొని బతకొద్దండి. ఇది మహాపాపం. ఎంత దుర్మార్గమైన పాపం అంటే అది చెప్పరాని పాపం అవుతుంది. జ్ఞానం తెలుసుకోండి, జ్ఞానులు కండి. ఎందుకు అజ్ఞానంలో, మూర్ఖత్వంలో పడి దొల్లాడాలి? నమో వెంకటేశ, నమో వెంకటేశ. ఈశ్వర పాహిమాం రక్షమ. కృష్ణం వందే జగద్గురు.